వీళ్ళు కబ్జా చేసిన ఎస్సీల, ఎస్టీల, బీసీల భూముల సంగతి ఏమైనా లెక్క తేల్చారా? అది అట్లే ఉంది. వీళ్ళు కబ్జా చేసిన చెరువుల లెక్క ఏమైనా తేల్చారా? అది ఆడనే ఉంది. వీళ్ళు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి, టీఎస్ఐఏసీకి కేటాయించిన భూమి ఏమైనా లెక్క తేల్చారా? అది అట్లనే ఉన్నది. అది అట్లనే ఉండంగా మీరు కూడా వాళ్ళతో కలిసిపోయి ఎవడు ఏ రియల్ ఎస్టేట్ మాఫియానైతే వాడు పెంచి పోషించిండో ఆ రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి మీరు దందానే చేస్తున్నారు. మేము పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్తో సహా చెప్పినాం. ఎగ్జాంపుల్స్, ఎవిడెన్స్ ముందు పెట్టినాం. అదే నవీన్ మిట్టల్ అనేటోడు ఆ గవర్నమెంట్లో ఉండి మొత్తం వాళ్ళకి రాచమార్గంలో భూములు కట్టబెడితే అదే నవీన్ మిట్టల్ని తెచ్చి పక్కన పెట్టినావు. తిట్టితే మొన్న వాడిని ట్రాన్స్ఫర్ చేసినావు. మళ్ళీ ఆయనకి మంచి పోస్ట్ ఇచ్చిండు. అదే విద్యుత్ శాఖ. అదేం చిన్న పోస్ట్ కాదు. ఆడ మళ్ళీ టెండర్లు గిండలు పెద్ద కథ. అదే పెద్ద మాఫియా. మళ్ళీ ఆడ ఎడ్యుకేషన్ నుంచి రెవెన్యూకి వచ్చిండు, రెవెన్యూ నుంచి ఆడికి పోయిండు. ఎడ్యుకేషన్ ఆడ నాకేసిండు. హైయర్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ కాలేజీలు కథ వ్యవహారం. ఈడ రెవెన్యూకి వచ్చిండు, భూమి మొత్తం నాకిండు, 1000 కోట్లు సంపాదించి ఇప్పుడు ఎనర్జీకి పోయిండు. మరి ఇప్పుడు ఏది ఇప్పుడు ఎంతకాలం ఇట్లా కేసీఆర్ ఫ్యామిలీ రిచ్చే, దోపిడీ చేసింది వాస్తవమే. ఈ స్టేట్మెంట్ ఇంకొక సంవత్సరంన్నర తర్వాత ప్రజలు మీ మీద తిరగబడతారు. ఒకవేళ ఆ భూములను కనుక వెనక్కి తీసుకోకపోతే, మీరు వెనక్కి తీసుకోకపోతే తిరగబడతారు.